మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు. ఈరోజు వాక్యము, మన దేహములు దేవునికి ఆలయమట. మన దేహం ఎవరికి ఆలయము? దేవునికి ఆలయం. మనం ఈ ఆలయం చూస్తున్నాం కదా, భౌతికపరమైన ఎటువంటి ఆలయం మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నది? అసలు మన దేహమే దేవునికి ఆలయం అట. మన హృదయమే దేవునికి ఆలయము. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుడు జీవము గల దేవుడు. దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఎందుకు సృష్టించాడు? నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? ఆయన నీలో నాలో నివసించడానికి, మనలో నివసించడానికి ఆయన మనల్ని సృష్టించాడు. కాబట్టి దేవుని యొక్క ఆలయము, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. మరి మన శరీరముని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం గుడ్ ఫ్రైడే రోజు మనం తెలుసుకున్నాం, యేసయ్య నీ కోసం నా కోసం కల్వరి శిలువలో ఆయన ప్రాణము పెట్టాడు, ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్తం ద్వారాగా నిన్ను నన్ను కొన్నాడు. ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం మన సొత్తు కాదు. మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆయన బిడ్డలము. మనము ఆయన బిడ్డలము. మనకి మన మీద అధికారము లేదు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ లాంటి ఒక భక్తుడు ట్రైన్లో ప్రయాణం వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఆయన కూర్చున్నటువంటి కంపార్ట్మెంట్కి ఆపోజిట్లో కొంతమంది యవనస్తులు కూర్చొని పేకాట ఆడుతున్నారు. జోసఫ్ అంత కుర్రాడు పేకాట ఆడుతున్నారు. ఆడుతుంటే, ఏమయ్యా మీరు కూడా మాతో పాటు జాయిన్ అవుతారా, ప్లేయింగ్ కార్డ్స్ పేకాట ఆడాలని అన్నారట. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడంటే, ఈ చేతులు నాయి కాదుగా అన్నాడంట. ఈ చేతులు నాయి కాదుగా, ఇదేంటి భలే విచిత్రంగా మాట్లాడుతున్నావు, నీ చేతులు నీయే కదా. ఒకానొకప్పుడు ఈ చేతులు నావే, కానీ ఈ చేతుల్ని ఒక ఆయన కొన్నాడు. ఎవరు? భలే విచిత్రంగా మాట్లాడుతున్నావు, ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తం పెట్టి నా చేతుల్ని, నా శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు. ప్రభు అయిన యేసు సొత్తు. నేను ఆయన బిడ్డని. కాబట్టి నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఆయనకి సంబంధించింది. కాబట్టి నాకు అధికారం ఏమీ లేదు. ప్రభు అయిన యేసు ఆయన రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నాకు అధికారం ఏమీ లేదు. కాబట్టి ఈ చేతులు ఎవరి? యేసయ్య చేతులు అనగానే వాడు స్టన్నైపోయారు, ఆశ్చర్యపోయారు. చూడండి. కాబట్టి ఇక్కడ మీ దేహములు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీ అవయవాల్ని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన హృదయాల్లో ఉండాలంటే, మనలో జీవించాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలి. అంతే కదా. యేసయ్య ఆయన పరిశుద్ధుడు. కాబట్టి అలాంటి పరిశుద్ధుడు ఆ దేవుడు మనలో ఉండాలంటే, మన హృదయంలో ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనము చూడండి, మన కన్నులు ఎలాగున్నాయి? మన కన్నులు, మన శరీరంలో అనేటువంటి భాగాలు చూస్తే కన్నులు, అలాగే చెవులు, కాళ్ళు, చేతులు, శరీర భాగాలు అన్నీ కూడా ప్రభు కొనుక్కున్నాడు. ఆయన రక్తం పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన బిడ్డలమై, ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవించాలి. మనము చూస్తూ ఉంటాం ఆది కాండములో మరి మన పితరులు ఆదాము, అవ్వ, వాళ్ళని చూస్తే మరి వాళ్ళు ఏం చేశారు?